హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్యం విహారీ. ఇప్పుడు మనం చూడబోయే ప్రాంతం ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కంబలకొండ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది. ఇది దేశంలోని 3వ అతిపెద్ద జూ. దీనికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెట్టారు. ఇది మే 19, 1977లో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేత ప్రారంభింపబడింది. ఇందులో ఇంచుమించు 800 వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ కనిపిస్తున్న క్యూ లైనే టికెట్ కౌంటర్. ఈ జూలో ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు 70 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు. మన ఓన్ వెహికల్తో తిరిగేందుకు జూలో పర్మిషన్ ఉందండి. కెమెరా ఒక్కింటికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 4 వీలర్స్కి 750 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. జూ ఓపెనింగ్ టైం 9 o'clock to 5. ఈ జూలో జంతువుల్ని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఒక్కొక్క యానిమల్కి ఫుడ్ పెట్టేందుకు ఒక్కొక్క రేటు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 6 months కానీ 1 yearకి కానీ అడాప్ట్ చేసుకుంటున్నారు. జూ లోపల భాగంలో ఒక స్టాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాల్ వద్ద పిల్లలకు కావలసిన ఫుడ్ ఐటమ్స్, డ్రింక్ బాటిల్స్ అండ్ క్యాప్స్ కావలసినవన్నీ కూడా దొరుకుతాయి. జూకి సంబంధించిన ఆఫీస్ ఒకటి ఈ స్టాల్ పక్కన ఉంది. ఆ ఆఫీసులో బ్యాటరీ వెహికల్స్ బుక్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి 70 రూపీస్, చిన్నవాళ్ళకి 50 రూపీస్ ఛార్జెస్ చేస్తున్నారు. ఇది జూకి సంబంధించిన మ్యాప్ అండి. ఎక్కడ ఏ జంతువులు ఉన్నాయి, ఇటు నుంచి ఇటుపక్క వెళ్ళాలి, అవుట్ గేట్ ఏది, ఇన్ గేట్ ఏది, అన్ని వివరాలు కూడా కనిపిస్తున్న ఏరో మార్క్స్ దిక్సూచకులు అంటారు. ఏ జంతువులు ఎటువైపు ఉన్నాయి అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఈ జూ విస్తరణ 625 ఎకరాల్లో ఉంది. ఆ కనిపిస్తున్న ప్రాంతమే బాతుల నివాసం ఉండే ప్రాంతం. ఇక్కడ అనేకమైన జాతులు గల బాతులు ఇక్కడ ఉంటాయి ఈ ప్రాంతంలో. ఈ జంతువుని రైనోసిరస్ అని అంటారు ఇంగ్లీష్లో. అలాగే తెలుగులో ఖడ్గమృగం అని పిలుస్తారు. దీనికి ముక్కుపై పదునైన కత్తి వలె ఒక ఖడ్గం వలె ఉంటుంది. మరియు దీని చర్మం దళసరిగా చాలా కఠినంగా ఉంటుంది. దీని జీవన పరిమాణం 40 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఈ జంతువులు శాకాహారులు. ఇవి ఈతలో మంచి నైపుణ్యం పొంది ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద అందరికీ తెలిసిన జంతువు ఏదంటే ఎలిఫెంట్. మగ ఎలిఫెంట్కి పెద్ద పెద్ద దంతాలు ఉంటాయి. అలాగే ఆడ ఎలిఫెంట్లకి కాస్త చిన్నవిగా ఉంటాయి. కొన్నిటికైతే పూర్తిగా దంతాలు ఉండవు. ఇవి శాకాహారులు అయినప్పటికీ జూ వారు తెలియపరుస్తున్న విధంగా రోజుకు 1200 రూపాయలు వీటి దానా ఖర్చు, భోజన ఖర్చు చేస్తున్నారట. వీటిని చింపాంజీలు అంటారండి. ఇవి మనుషుల వలె ఆలోచించిన శక్తి కలిగి ఉంటాయి. మనుషుల కన్నా 4 రెట్లు బలమైనవి, శక్తివంతమైనవి. వీటికి నక్కలు, తోడేళ్ళు అని పిలువబడతాయి. ఇప్పుడు హాయి తినేసి పడుకున్నాయి. ఇప్పుడు మనం నక్కలు, తోడేళ్ళు, దొమ్మలగుండులు ఉండే స్థలానికి వచ్చాం. ఈ దొమ్మలగుండుకి హైనా అని పేరు ఒకటి ఇంగ్లీష్లో ఉంది. ఇవన్నీ కూడాను మాంసాహారులు. ఈ దొమ్మలగుండులు చాలా ప్రమాదకరమైన జంతువులు. ఇవి ఒక 4-5 కలిసాయంటే
సింహాన్ని కూడా ఆపి చంపేసేంత శక్తివంతమైనవి. చూసేందుకు చిన్నవిగా కనిపించినా వాటి ఆకారం రౌద్రాకారంతో క్రూరంగా కనిపిస్తాయి. అంతటి క్రూరమైన జంతువులు ఇవి. ఇప్పుడు మనం చిరుతపులులు ఉండే ప్రదేశానికి వచ్చాం. ఈ చిరుతపులులు మాంసాహారులు. ఈ చిరుతపులులు వేటాడే విషయంలో చాలా ప్రావీణ్యత గలవి. ఒక్కసారి నిఘా వేసి చంపాలని ప్రయత్నించిందనుకో, వాటిని చంపేంత వరకు వేటాడుతూనే ఉంటాయి. ఏ జంతువు కూడా తప్పించుకునే అవకాశం ఉండదు. అదే అంకుల్ అందరూ చూడండి, సూపర్ వచ్చింది. ఇప్పుడు మనం చూడబోయేవి పెద్ద పులులు. వీటిని చూసేందుకే మనిషికి వణుకు పుట్టేంత భయం కలుగుతుంది. ఈ పెద్ద పులుల నడక చూసేందుకు హుందాగా దర్జాగా అనిపిస్తాయి, కానీ ఇవి ఒక్క నైట్లో 12 ఆమడల దూరం నడుస్తాయనేసి పెద్దలు చెప్తారు. ఇవి చాలా ప్రమాదకరమైన జంతువులు ఇవి. ఈ పెద్ద పులులు రష్యా నుండి ఆసియా అంతటా వ్యాపించి ఉండేవి పూర్వకాలంలో. ఇప్పుడు అంతరించిపోతున్న జాతిగా మారింది. పులులు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాయి. 2022లో భారతదేశంలో 3167 పులులు ఉన్నాయని అంచనా. పులుల్లో తెల్ల పులి కనిపించడం చాలా అరుదు, కానీ ఈ జూలో తెల్ల పులి ఉంది, చూడండి.
జూ అంతా చూసేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకండి ప్లీజ్.